తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకి అయితే ఎక్కువ లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి అంగన్వాడీ టీచర్ ఆయా మా యొక్క కనీస వేతనాలు పెరగాలి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా భారీ ఎత్తున వేలల్లో లక్షల్లో జీతాలున్నాయి. ప్రజాప్రతినిధులకు కూడా లక్షల్లో జీతాలున్నాయి. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అంగన్వాడీ టీచర్ల కంటే ఎక్కువ జీతాలు అయితే వస్తున్నాయి. బయట వేరే కూలీ పనులు చేసుకునే వారికి కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆయాలు వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, ధర్నాలు, సమ్మెలు, వినతి పత్రాలు అయితే ఇస్తూ వస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అంగన్వాడీ టీచర్లను ఆయాలను మరియు పట్టించుకోవడం లేదు. వారి యొక్క కనీస వేతనాలు పెంపు విషయంలో దృష్టి అయితే సారించడం లేదు. అనేక సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలకైతే లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక బడా కార్పొరేట్ కంపెనీలకు కూడా భారీ ఎత్తున లక్షల కోట్లలో రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నారు. భూములు దారాదత్తం చేస్తున్నారు. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలను కూడా చూడకుండా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టులు మరి అంగన్వాడీ టీచర్లను రెగ్యులర్ చేయండి, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులకు గుర్తించండి అంటూ తీర్పులు కూడా ఇస్తున్నాయి. కోర్టులు అయితే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు సపోర్ట్గానే తీర్పులు అయితే ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ దీనికి సంబంధించి మరి ఏ రాష్ట్రంలో ఏ అంగన్వాడీ యూనియన్లు ఎలా మరి సమ్మెలు చేస్తున్నాయి, వారి యొక్క డిమాండ్లు ఏంటివి అనే విషయం కూడా మన తెలుగు రాష్ట్రాల అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరియు అంగన్వాడీ యూనియన్లు కూడా గమనిస్తూ ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో అలాంటి ఉద్యమాల మీద కూడా తెలుగు రాష్ట్రాల అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, అంగన్వాడీ యూనియన్లు కానీ ఒక అవగాహన కలిగి ఉండాలి. ఆ సమస్యల పట్ల పూర్తి అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఉండాలని అందుకోసం ఈ వీడియో తెచ్చేస్తున్నాను. ఈ వీడియోకు ఎక్కువ లైకులు చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూస్తే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, యూనియన్లు మరి కార్మిక సంఘాల మద్దతుతో భారీ ఎత్తున ఇక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, ప్రమోషన్లు కూడా ఇవ్వాలంటూ ఇక్కడ డిమాండ్ చేస్తూ ఇక్కడ భారీ ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. ఇక్కడ మంగళవారం తమిళనాడులోని రామనాథపురంలోని కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులైతే భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఇక తమ ఉద్యోగాలను మరి గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగా రెగ్యులర్ చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంగళవారం అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. మేము మా అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగాల నుండి పదవీ విరమణ చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తుందో, ఏ విధంగా అయితే మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుందో అదే మాదిరిగా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా టీచర్లకి 10 లక్షలు మరియు హెల్పర్స్కి 5 లక్షలు చెల్లించాలని ఇక్కడ వారైతే తమిళనాడు అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకి వేసవి సెలవులు కూడా మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇక సర్వీసును బట్టి దాదాపు 20 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి సూపర్వైజర్ పదవి కూడా సకాలంలో పదోన్నతిని వెంటనే ఇవ్వాలని ఇక్కడ డిమాండ్ చేశారు. ఇక చాలా సూపర్వైజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేసి 2 సంవత్సరాలు అయింది. కాబట్టి వెంటనే మరి ఆయా పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, సూపర్వైజర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయని లెక్క తీసి ఖచ్చితంగా భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటును తగ్గించడంలో మరి గ్రామీణ మహిళలు మరియు యువతులకు ప్రాథమిక ఆరోగ్య విద్యను అందించడంలో మరి పోషకాహార ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించడంలో మరి దేశవ్యాప్తంగా మరియు మన 2 తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వారి పనికి తగ్గ వేతనం అయితే ఇవ్వాలి. కాబట్టి మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లించడంతో పాటు మంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లవి, ఆయాలవి గొంతెమ్మ కోరికలేమి కావు, వారివి న్యాయమైన డిమాండ్లే. కాబట్టి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ఖచ్చితంగా పర్మనెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. త్వరలో ఆ గుడ్ న్యూస్ కూడా వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా తీర్పిస్తున్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలవుతాయి. తర్వాత ఖచ్చితంగా ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా దక్కుతుంది అని ఆశిద్దాం. ఆ దిశగా మరి అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల పని ఇప్పుడు ఖచ్చితంగా అత్యంత అవశ్యమైనది. ఎందుకంటే అందుకోసమే అంగన్వాడీ టీచర్ల ఆయాల కష్టాలను గుర్తించి వారిని కూడా ఇతర ఉద్యోగుల మాదిరిగా వారితో సమానంగా చూసుకుంటే ప్రజలకు మరియు దేశానికి సేవ చేయడానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరూ కూడా సంతోషంగా ఉంటామని చెప్పి ఇక్కడ తమిళనాడు అంగన్వాడీ యూనియన్ అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లవి, ఆయాలవి గొంతెమ్మ కోరికలు కావు, వారివి న్యాయమైన డిమాండ్లు. వారికి ఎప్పటికో ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారికి కనీస వేతనం అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించడం, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా భారీ ఎత్తున ఇవ్వడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, ఇవన్నీ చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇతర రాష్ట్రాల్లో మరి అంగన్వాడీ యూనియన్లు ఏ విధంగా మరి స్పందిస్తున్నాయి తమ యొక్క హక్కుల సాధన కోసం, అందుకోసం అవగాహన కోసం వీడియో చేశాను. లైక్ చేస్తే మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎప్పుడు వాస్తవమైన అప్డేట్స్ అందిస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.